కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. వికారాబాద్లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, వికారాబాద్లో ఈవేళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగిలిన ఈ ప్రోటోకాల్ నాయకులంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వికారాబాద్కు బయలుదేరినట్టుగా సమాచారం. కాసేపట్లో వికారాబాద్కు రానున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ దగ్గర ఈయన హెలిప్యాడ్ ఉంది. ఈ హెలిప్యాడ్లో ఇక్కడ దిగుతారు. ఇక్కడ దిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిఎస్సి సభ్యులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సభ్యులతో కాసేపు సమావేశంగా ఉన్నారు. దాదాపు ఒక అరగంట పాటు వాళ్ళతో అందరితో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి చర్చించున్నారు. మనం చూస్తున్నాము ఈ రాహుల్ గాంధీ పర్యటన, అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన, ఇద్దరే పర్యటనలు ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ హరిత రిసార్ట్స్లో ఈ డీసీసీ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే అంతవరకు వెళ్ళనీయకుండా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం కూడా వాహనాలన్నీ ఆపినారు. మంత్రులు కూడా ఓన్లీ మంత్రులు ఉన్న వాహనాలు మాత్రమే హెలిప్యాడ్ వరకు పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీసులు దారి మళ్లిస్తున్నారు, పార్కింగ్లో పెట్టిస్తున్నారు. ఎవరిని లోనికి రానిలేదు, అనుమతి లేనిది ఎవరిని కూడా. ఒక పిఎస్సి సభ్యులను కూడా వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులు చూసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయన పిఎస్సి సభ్యులతో అందరితో కూడా సమావేశమైన తర్వాత 10:30-11 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి హరిత రిసార్ట్స్లో ఉన్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు కూడా రాహుల్ గాంధీ అక్కడే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా దిశానిర్దేశం చేశారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరి 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 6 గంటలకు తిరిగి ఆయన ఢిల్లీకి ప్రయాణిస్తారు. మరొక అంశం కూడా మనం చూడొచ్చును. ఈవేళ రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మధ్యాహ్నం 3 గంటలకు రానున్నారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్లో జరగనున్న బౌద్ధులకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అక్కడ దాదాపు గంట పాటు కొనసాగుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ జరిగి అక్కడి నుంచి బెంగళూరు పోతారు. ఈ ఖర్గే రాకు సంబంధించి ఆయనను స్వాగతం పలికేదానికి, ఆయనతో పాటు ఉండేదానికి ఒక ముగ్గురు మంత్రులకు సంబంధించి ఏర్పాటు చేశారు. అగ్లూరు లక్ష్మణ్తో పాటు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, వివేక వెంకటస్వామి, వీళ్ళు ముగ్గురు మంత్రులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఖర్గేని రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఆయనతో పాటు సాగర్కి వెళ్తారు. సాగర్లో దాదాపు గంటన్నర పాటు ఖర్గే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఇవి ఈ రోజున్న కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కూడా మనం చూసినట్లయితే కూడా మొత్తం వికారాబాద్ సరౌండింగ్ అంతా, వికారాబాద్ మొత్తాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒక జాతీయ స్థాయి నాయకుడు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా పర్యటన ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3 అంచెల భద్రత మధ్య ఈ పర్యటన అంతా కొనసాగనున్నది. కాసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత పిఎస్సి సభ్యులతో, అట్లా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన పిఎస్సి సభ్యులతో ఆయన సమావేశంగా ఉన్నారు. అందరూ కూడా సీనియర్ నాయకులు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో ఎన్నుకోనున్న రాజ్యసభ సీట్లు కావచ్చు, లేకుంటే ఇతర అంశాలు కాబట్టి చర్చించే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదో మనం చూస్తున్నాం. ఇప్పుడే వికారాబాద్
వికారాబాద్ హెలికాప్టర్లో రాహుల్ గాంధీ వచ్చినాడు. కాసేపట్లో ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర దిగనున్నారు. మనం చూస్తున్న విజువల్లో వికారాబాద్కు ముఖ్యమంత్రి అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు కూడా హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. కాసేపట్లో ఇక్కడ దిగిన తర్వాత పిఎస్సి సభ్యులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రానున్న ఏఐసిసి అధ్యక్షుడు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళున్నారు. ఆయన కూడా ఆయనకు తగిన ఏర్పాట్లన్నీ కూడా పిసిసి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వికారాబాద్కు చేరుకున్నారు. వికారాబాద్లోని అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జస్ట్ ఇప్పుడే చేరుకున్నారు. మరి కాసేపట్లో పిఎస్సి సభ్యులతో రాహుల్ గాంధీతో పాటు వాళ్ళందరూ కూడా సమావేశమై ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు అందరూ కూడా స్వాగతం పలికి ఆయనతో సమావేశమైన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడే ఈ మంత్రులు కానీ స్పీకర్ కానీ అందరూ కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళనున్నారు. రాహుల్ గాంధీ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ముగ్గురు మాత్రమే డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరానికి వెళ్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళు ముగ్గురు మాత్రమే సాయంత్రం వరకు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో కొనసాగుతున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.